వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ఉమా శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం నమస్తే. సార్. ప్రజెంట్ మనం చూసుకుంటుంటే మనకి చాలా మందిలో డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి అధికంగా ఉంటున్నాయి. అది ఎందువల్ల వస్తుంది? మనం పని చేయకుండా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా చాలా మందిలో నాకు బాగా నడుము నొప్పి వస్తుంది, నేను లెగవలేను అనే స్థాయికి వెళ్ళిపోతున్నాయి. కనీసం ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళడానికి కూడా వాళ్ళు నడవలేకపోతున్నారు. ఇవి రావడానికి అసలు కారణాలు ఏముంటాయి సార్? ఈ మధ్య కాలంలో మనం గమనించినట్టయితే యువతల ఈ వెన్నుపాము సమస్యలు, డిస్క్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే, మనము వెన్నుపాము అంటాం, వీపున ఉండే వెన్నుపూసలు అంటాం. ఒక్కొక్క వెన్నుపూస మధ్యలో ఉండేదే డిస్క్. అంటే మనకు ఒక రెండు నట్ల మధ్యలో ఏ విధంగా అయితే ఒక వాషర్ ఉంటుందో, రెండు వెన్నుపూసల మధ్యలో వర్టిబ్రా అంటాం మనం ఇంగ్లీష్లో అయితే, రెండు వర్టిబ్రాల మధ్యలో ఒక డిస్క్ అనే ఒక మెత్తటి పదార్థం ఉంటుంది. అదే మనం కూర్చున్నప్పుడు, జంపింగ్ చేసినప్పుడు, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ రెండు ఎముకలు తగిలి అరిగిపోకుండా మధ్యలో ఒక డిస్క్ అనేది మనకు భగవంతుడు ప్రసాదించిన వరం. సో మనకు పైనుంచి చూసుకున్నట్టయితే మెడ దగ్గర నుంచి సర్వైకల్, డార్సల్, లంబార్, సాక్రల్ అని దాన్ని మనం ఆ డిస్కులన్నింటిని కూడా ఒక్కొక్క ఏరియాని బట్టి, మెడ దగ్గర అయితే సర్వైకల్ అని అక్కడికి 7 ఉంటాయేమో, వీపునైతే డార్సల్ 12 ఉంటాయి, మళ్ళీ లంబార్ L1, L2, L3, L4, L5 అని, తర్వాత S1, S2 అట్లా మనకు కాక్సిక్స్ బోన్ వరకు, చివరి బోన్ వరకు ప్రతి 2 బోన్స్ మధ్యలో ఒక డిస్క్ అనేది ఉంటుంది. సో ఇది ఎక్కువ శాతం బరువులు ఎత్తటం కానీ, ఎప్పుడైనా స్లిప్ అవటం, పడటం, సరైన పద్ధతిలో నడవకుండటం, అంటే ఎత్తుపల్లాలలో నడవటం, మనకు పూర్వం అయితే హార్స్ రైడింగు, ఏనుగుల మీద, వీటి మీద ప్రయాణం చేయటం వల్ల అని ఉంది. ఇప్పుడు యువత మనం బండి ఎక్కినామంటే స్పీడ్ బ్రేకర్ చూసేది లేదు, గుంత చూసేది లేదు, రయ్యన దూసుకుపోవటమే. సో అది ఒక వయసులో ఏమవుతుందమ్మా, బాగానే బ్రహ్మాండంగా వెళ్తుంటారు, ఎక్కడో గుంతలో పడుతుంది, ఇట్లా అక్కడ ఆ ప్రెషర్ వల్ల ఆ డిస్క్ అనేది నలిగిపోతుంది. ఆ డిస్క్ అనేది నలిగిపోవటం వల్ల కొంచెం దాని ప్లేస్ నుంచి రీప్లేస్ అవుతుంది. అది డిస్క్ బల్జ్ అవుతుంది, డిస్క్ ప్రొలాప్స్ అవుతుంది, డిస్క్ ప్రొట్రూజన్, ఇట్లా దాంట్లో జరిగే వివిధ రకాల కారణాల వల్ల మార్పులు ఏదైతున్నాయో దానికి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క పేరు పెట్టడం జరుగుతుంది. డిస్క్ బల్జ్ అంటే వాపు రావటం, డిస్క్ ఒత్తిడి వల్ల. సో ఏదైతుందో మనకు డిస్క్ బల్జ్ అని వాపు ఎప్పుడైతే వచ్చిందో, పైనుంచి కింది వరకు ఉండే వెన్ను పాము అంటాం, మనకు పెద్ద స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో, ఈ డిస్క్ బల్జ్ అనే డిస్క్ అంటే వాపు వచ్చిన డిస్క్ ఆ వెన్నుపాము మీద ఒత్తిడి చేస్తుంది. సో వెన్నుపాము మీద ఒత్తిడి చేయడం వల్ల మనకు మెడ దగ్గర అయితే మెడ నొప్పి, నడుము దగ్గర అయితే నడుము నొప్పి, కింద ఇంకా నడుము కింద అయితే నొప్పి. సో ఈ విధంగా ఇది మనకు నొప్పి ద్వారా మనం తెలుసుకుంటాం ఫస్ట్ నాకు ఎందుకు నొప్పి వస్తుంది అని. మనం దాన్ని సిటీ స్కానింగ్ కానీ, ఎంఆర్ఐ స్కానింగ్ కానీ చాలా క్లియర్గా అవపడుతుంది. సో మనకు మెడ నొప్పి వచ్చినప్పుడు చాలామందికి తెలియదు ఏంటంటే, అది మనం స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్గా మనం మోడర్న్ అంటాం. ఆయుర్వేదంలో కూడా గ్రీవాస్తంభం అని అంటాం, మనం మెడ పట్టేసుకున్నట్టుగా అట్లా. సో ఎక్కడైతే ఇప్పుడు మనకు సర్వైకల్ రీజియన్లో ఒత్తిడి ఎక్కువ ఉంది, డిస్క్ బల్జ్ ఎక్కువ ఉంది, ఇంటర్ డిస్క్ ప్రాబ్లం అంటారు, ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ IVDC అంటారు, రకరకాల పేర్లు ఏది పెట్టినా. కొంతమంది చేతులు అంటే కుడి చేయి, ఎడం చేయి నొప్పి వస్తుంది, పర్టికులర్గా కొన్ని ఏళ్ళు తిమ్మిరి వస్తున్నాయి అంటారు, 2వ వేలు, 3వ వేలు. అంటే అది మనకు ఏ డిస్క్ మీద ఒత్తిడి ఏర్పడుతుందో దానికి సంబంధించిన అక్కడి నుంచి ఏర్పడ్డ నరం ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో ఆ వేళ్లలో తిమ్మిరి వచ్చే అవకాశం ఉంటుంది. అదే నడుము దగ్గర అంటే లంబార్ రీజన్లో పెయిన్ వచ్చినట్టయితే మనకు కాళ్ళు తిమ్మిరి వస్తుంటాయి ఫస్ట్ స్టార్టింగ్లో. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం దాన్ని డిస్క్ ప్రాబ్లమ్స్ లేదా వెన్నుపాము, వెన్నుముక ఒక సమస్యల కింద మనం తీసుకోవచ్చు. సో దీనికి అలోపతిలో అయినట్టయితే బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ కానీ, ఒక నరాలకు సంబంధించిన బలమైన మాత్రలు ఇవ్వటం కానీ, ఇంకా అవసరం అనుకుంటే దానికి ఇంకా ఆపరేషన్ చేయటమే మార్గం. మనకు ఇక్కడ ఆయుర్వేదిక్లా అనేక రకాలైన మంచి ఔషధాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయుర్వేదిక్లో మనకు పంచకర్మలు అని చెప్పబడ్డాయి. పంచకర్మలు అంటే పంచ అంటే 5, కర్మలు అంటే థెరపీస్. 5 రకాలైన వివిధ రకాలైన థెరపీస్, చికిత్సా పద్ధతులు చెప్పబడ్డాయి. ఇవే కాకుండా కొన్ని ఉపకర్మలు అంటే సింపుల్గా చేసే ఈ పంచకర్మలు కాకుండా ఇంకా కొన్ని చెప్పబడ్డాయి. ఇప్పుడు నడుము మీద నొప్పి వచ్చింది, ఇప్పుడు మనకు డిస్క్ ప్రాబ్లం వచ్చింది, అక్కడ లోకల్గా కటివస్తి అని చెప్తారు, మెడ మీద చేసేదాన్ని గ్రీవవస్తి అని చెప్తారు. సో ఈ విధంగా బయట నుంచి ఎక్స్టర్నల్ అప్లికేషన్ ద్వారా కానివ్వండి, మనం మసాజ్ ద్వారా కానివ్వండి, ఇంకా మాత్రావస్తి అనేది ఒకటి ఉంటుందమ్మా చికిత్సా పద్ధతి పంచకర్మలలో. మాత్రావస్తి అంటే మెడికేటెడ్ ఆయిల్ ఎనిమా లాగా ఇవ్వటం, యానస్ ద్వారా. మనకి ఎనిమా అంటే అందరికీ ఐడియానే ఉంటుంది. ఎనిమా లాగా అంటే ఆయిల్ని మనం మలద్వారం గుండా లోపలికి 60 to 100 ml వరకు ఇచ్చేదాన్ని అయితే మాత్రావస్తి అంటారు. ఇది కాకుండా అనువాసన వస్తి,
కషాయ వస్తువులు అని ఉంటాయి, నిరూహవస్తి అని. అది మనం ఎక్కువ క్వాంటిటీలు ఇస్తాం, దాన్ని మాత్రం హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని ఇస్తాం. మాత్రావస్తి అనేది మనం ఓపీ బేసిస్లో కూడా ఇస్తాం. సో కటివస్తి, మాత్రావస్తి వీటన్నిటి వల్ల మనకు డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గేదానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మనం తీసుకున్న ఫుడ్ వల్ల కూడా ఇవి రావడానికి అవకాశం అనేది ఉంటుందా సార్? తీసుకోవాల్సిన ఫుడ్ తీసుకోకపోవటం వల్ల. కాల్షియం అనేది ఇప్పుడు మనకు అవసరం అమ్మ. మనం పూర్వం అందరూ కూడా జనరల్గా చిన్న వయసులో ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు కూడా మనం గేదె పాలు, ఆవు పాలు తాగేవాళ్ళం. ఆ పాలల్లో ఉండే న్యాచురల్ కాల్షియం అనేది ఇప్పుడు పిల్లలలో లేదండి. అంటే ఇప్పుడు పిల్లలు ఎవరు కూడా తల్లిపాలు కూడా ఒక లిమిటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరి ఆఫీస్ కూడా వాళ్ళది. తర్వాత అప్పుడు మనకు మా ఏజ్ గ్రూప్లో దొరికినంత మంచి శుద్ధమైన పాలు దొరకట్లే. ఇప్పుడు అన్నీ కూడా పౌడర్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్, ఇట్లా రకరకాల కారణాలు ఆ పిల్లలు కూడా మిల్క్ తీసుకోవట్లేరు. కాల్షియం అనేది లేదు. వైటమిన్ డి ఈ మధ్య కాలంలో మనం వైటమిన్ డి టెస్ట్ కానీ చేపిస్తే 100 మందికి మన హైదరాబాద్లో 70 మందికి డెఫిషియన్సీ అయినమ్మా మన పేషెంట్లను చూస్తున్నాం. అంటే ఉండాల్సిన 30 కూడా ఉండట్లే. మొన్న మధ్య మా హాస్పిటల్కి వస్తుంటే 7, 8, 10 కూడా ఉంటుంది విటమిన్ డి. సో విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. అనేక వ్యాధులను ఎదుర్కోగలిగే శక్తి ఉన్నది విటమిన్ డి. ఈ పర్టికులర్గా డిస్క్ ప్రాబ్లమ్స్ వీళ్ళ వల్ల ఏమైందంటే మనకు విటమిన్ డి డెఫిషియన్సీలో కానివ్వండి, కాల్షియం డెఫిషియన్సీలో కానివ్వండి, మనకి వెన్నుముక సమస్యలు వచ్చే అవకాశం, వెన్నుపాము సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. డిస్క్ ప్రాబ్లం మాత్రం ఆయుర్వేదంలో ఉత్తమమైన చికిత్సలు ఉన్నాయి. మనకు ఖర్చు పరంగా మనం ఆలోచించినట్టయితే కూడా ఆయుర్వేదంలో తక్కువ ఖర్చుతో దీని ట్రీట్మెంట్ పొందవచ్చు. అంటే చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది కదా సార్, మేము బయట హాస్పిటల్లో చూపించుకున్నాం, మాకు ఇంత అయ్యింది, ఇక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అసలు ఎంత ఖర్చుతో కూడుకొని ఉంటుంది? అదేమో మనకు ఆయుర్వేదిక్లో ఇప్పుడు నేను చెప్పబడ్డ అన్ని చికిత్సలు అంటే మాత్రావస్తి ఇవన్నీ కూడా చేస్తే ఒక 10 రోజులు చేస్తే 15 నుంచి 20 వేలు, అంటే ఇంక్లూడింగ్ మెడిసిన్స్, ఆయిల్స్ అన్నీ కలిపి 15-20 వేల కంటే ఎక్కువ అవ్వండి. మనకు ఆపరేషన్ అయినట్టయితే లక్షలలో ఉందమ్మా. ఈ రోజుల్లో మంచి కార్పొరేట్ హాస్పిటల్ పోతే 5-6 lakhs కూడా అవుతుంది. అది ఒక డిస్క్ చేస్తాం, మళ్ళీ ఇంకో డిస్క్ బల్జ్ రాదని గ్యారంటీ లేదు. పైనుంచి కింది వరకు ఉన్న వెన్ను పూసలలో ఎక్కడో మళ్ళీ ఇంకొకటి ప్రాబ్లం వస్తే మళ్ళీ ఒకసారి ఆపరేషన్ పోవడం అనేది కష్టం. కాబట్టి ముందు వీలైనంత వరకు బైక్ రైడింగ్ ఇవన్నీ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండటం. విపరీతమైన స్పీడ్గా మెట్లు ఎక్కుతుంటారు యూత్, స్పీడ్గా మెట్లు ఎక్కడం, దిగడం, ఇవన్నీ ఏదైతే కారణాలు అయ్యే అవకాశం ఉందో ఆ కారణాలు అవాయిడ్ చేయటం ఒకటి. 2, ఏదైతే మనకు వీక్ ఉన్నాయో అంటే కాల్షియం, విటమిన్ డి వీటిని ఫుల్ఫిల్ చేసుకోవటం. 3, మంచి క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యుని కలిసి ఆయుర్వేద ఔషధాలు తీసుకోవటం. ఇలాంటి మన చికిత్స విధానం తీసుకునేటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది సార్? అంటే వారి శరీర తత్వాన్ని బట్టి మేము కొన్ని రకాలైన అవాయిడ్ చేయాల్సిన ఆహార పదార్థాలు, పథ్యము, అపథ్యం అని ఉంటుంది మాకు. అంతేకాకుండా అనుపానం అని కూడా ఉంటుంది. అంటే ఔషధంతో పాటు అంటే మనం ఏ టాబ్లెట్ అయినా వాటర్తో వేసుకుంటాం ఇప్పుడు జనరల్గా. సో అట్లా కాకుండా ఆయుర్వేదిక్లో ఏంటంటే ఈ ఔషధం వేసుకున్నప్పుడు మాది గురుతం ఉందమ్మా, అంటే ఏదైనా నెయ్యి కలిపిన ఔషధం ఇస్తున్నాం అనుకోండి, వేడి నీళ్ళతో వేసుకోండి అని చెప్తాం. కొన్ని మందులు మజ్జిగతో వేసుకోండి అని చెప్తాం. ఇట్లా ఆ ఔషధాన్ని బట్టి అనుపానం మారుతుంది. వ్యాధిని మరియు మేము ఇచ్చే మందులను బట్టి కూడా కొన్ని రకాలైన ఆహార పదార్థాలు మనం వాటిని తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా మినుములు, మినపప్పుతో చేసిన పదార్థాలు కొంతమందికి వద్దని చెప్తాం. చేపలు వద్దంటాం. తర్వాత చేపలు, పాలు కలిపి తీసుకోవటం, అట్లా కొన్ని రకాలైన ఇన్కంపాటబుల్ అంటే విరుద్ధ ఆహార సేవన అని ఒకటి ఉంటుంది. మనం తినకూడని కలిపి తినడం వల్ల కూడా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయి. అవన్నీ కూడా ఆయుర్వేదంలో మనం ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు వారికి ప్రత్యేకంగా పేషెంట్లందరికీ కూడా మనం ప్రత్యేకంగా వివరిస్తాం, ఇది తీసుకోకండి, ఇది తీసుకోవాలని. అది వ్యాధిని బట్టి మనం ఇచ్చే ఔషధాన్ని బట్టి మారుతుంటాయి అమ్మాయి. చాలా చక్కగా చెప్పేశారు.